ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట. ఇది నీ జీవితానికి వెలుగుల బాట. నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. మే 12. సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈ దినం మీరు చదవలసిన లేఖన భాగము ఉదయం రాజులు 2వ గ్రంథం 15 మరియు 16 అధ్యాయములు, సాయంత్రం యోహాను సువార్త 3వ అధ్యాయము 1 నుండి 18 వచనాల వరకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం ప్రభు కృప మీకు తోడైననుగాక. మీ పాదములు తొట్టిల్లకుండా దేవుడు మిమ్మల్ని కాచి కాపాడి భద్రపరిచి బండ మీద ఆయన మిమ్మల్ని నిలబెట్టునుగాక. ప్రియులారా, ఎలా ఉన్నారు? బాగున్నారు కదూ? ఈరోజు మీరు దేవుని చిత్తాన్ని చేయడానికే ఆలోచన చేయండి. దేవుని చిత్తం చేయడం అది మన ధన్యత, మన ఆశీర్వాదానికి అది హేతువుగా మారుతుంది. దేవుని చిత్తం చేయడం అంటే అదేదో కష్టంగా తల ఉంచి ఒప్పుకోవడం కాదు, కానీ హృదయం అంతటితో ఆనందిస్తూ కేకలు వేస్తూ ఆ చిత్తములో నడవడం. దేవుడు నాకెంత భాగ్యమిచ్చాడని మనం కేకలు వేస్తూ గంతులు వేయవలసిన ఒక అద్భుతమైన అనుభవం. కాబట్టి మన జీవితానికి దేవుని చిత్తమే అది శ్రేయస్కరం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించిన లేఖన భాగాన్ని చదువుకుందాం. యోబు గ్రంథం 42వ అధ్యాయము 10వ వచనం. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసెను. మరియు యోబునకు పూర్వం కలిగిన దానికంటే 2 అంతలు అధికముగా యెహోవా అతనికి దయచేసెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా అద్భుతమైనటువంటి వాగ్దానం. యోబు జీవితంలో ఎన్నో కష్టాలు, శ్రమలు, ఎన్నో ఇరుకులు, అనారోగ్యాలు సంభవించాయి. కానీ అవేవి కూడా యోబుని దేవునికి దూరం చేయలేకపోయినాయి. వాటి వలన ఎంతో అనుభవాన్ని, దేవుని యొక్క మంచితనాన్ని, దేవుని యొక్క కృపను యోబు అనుభవించగలిగాడు. ఆ బాధలలో, ఆ కష్టాలలో, ఆ శ్రమలలో విస్తారమైనటువంటి మాటలు యోబు మాట్లాడి ఉన్నాడు. ఆ మాటలలో ఎంతో దైవజ్ఞానం ఉట్టిపడింది. అద్భుతమైన వైజ్ఞానిక విషయాలు యోబు గ్రంథంలో మనం చూడొచ్చు. అట్టి శ్రేష్టమైన మాటలు యోబు యొక్క పెదవుల గుండా రావడం చాలా అద్భుతం, ఆశ్చర్యం. అయితే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యోబు పడ్డ కష్టాలు ఈ లోకంలో బహుశా ఎవరునూ పడకపోయి ఉండొచ్చు. యేసు ప్రభు తర్వాత ఎక్కువగా శ్రమ పడినటువంటి వ్యక్తుల్లో యోబు ఒకడు. ఈ యోబు దేవుని చేత ఆశీర్వదించబడబోతున్నాడు అని ఎరిగిన సాతాను ముందుగానే అతనికి కొన్ని సమస్యలు తీసుకొచ్చాడు. ఇంట్లో మరణాన్ని తీసుకొచ్చాడు, అతడికి అనారోగ్యాన్ని తీసుకుని వచ్చాడు. వాటన్నిటిలో దేవుని కృపచేత అతడు బలపరచబడ్డాడు. అపవాదిని గెలిచి దేవునికి మహిమ తేవడానికి యోబు అద్భుతంగా దేవుని ఆత్మచేత అతడు నడిపించబడ్డాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పిల్లలు పోయారు, ఆస్తులు పోయాయి, చివరికి భార్య కూడా నిందించింది. తన శరీరంలో అన్ని కురుపులు, ఆ కురుపుల చేత అతడు ఒక చిల్ల పెంకు తీసుకొని గోకుతూ ఉన్నాడు. బూడిదలు కూర్చున్నాడు, గోనె పట్ట కట్టుకున్నాడు, తల వెంట్రుకలు గొరిగించుకున్నాడు. అతడు చూడ్డానికి సొగసైనను
స్వరూపమైనను లేనివాడిగా మారిపోయాడు. అయినా అతడు దేవుని వదిలిపెట్టలేదు. ఈరోజు మన సంగతి ఏమిటి? చిన్నపాటి శోధన, ఒక కష్టం, ఒక బాధ మనం ఎదుర్కొంటే ఎంతో సనుగుతాం. దేవుడు నాకేం చేశాడు అంటూ మనం మాట్లాడతాం. దేవునికి దూరమైపోతాం. మందిరానికి వెళ్ళాలంటే కష్టంగా మనం ఫీల్ అవుతాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోబు యొక్క స్థానంలో నీవు నేను ఉంటే మన పరిస్థితి ఏమిటి? దేవుని కృప ఈరోజు నేను ఎంతగానో బలపరిచింది, ఆయురారోగ్యాలతో నేను నిలబెట్టింది. అయితే యోబు తన స్నేహితుల కోసం ప్రార్థన చేసినప్పుడు యోబుని దేవుడు ఆశీర్వదించాడట. పూర్వం తనకున్న క్షేమస్థితిని అతనికి దయచేశాడట. అంతేకాదు, రెండంతలుగా యెహోవా అతనిని ఆశీర్వదించెను అని రాయబడింది. 500 జతల ఎడ్లుంటే తర్వాత 1000 జతల ఎడ్లు దేవుడు అతనికి ఇచ్చాడు. 500 ఆడుగాడిదలుంటే 1000 ఆడుగాడిదలు ఇచ్చాడు. 3000 ఒంటెలుంటే ఆ తర్వాత 6000 ఒంటెలకు అతన్ని ఆశీర్వదించాడు. 7000 గొర్రెలుంటే 14000 గొర్రెల వరకు దేవుడు అతన్ని లేవనెత్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని హస్తం ఈరోజు నిన్ను ఆశీర్వదించడానికే సిద్ధపడుతుంది. దేవుడు నిన్ను ఆశీర్వదించడం ప్రారంభించినప్పుడు నీ ఆశీర్వాదాన్ని ఎవ్వరు కూడా ఆపలేరు. ఎవ్వరు కూడా దానిని రాకుండా అడ్డుకోలేరు. దేవుడు నిన్ను ఆశీర్వదించడమే ఆయన చిత్తముగా, ఆయన సంకల్పముగా చేసుకున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఎన్నాళ్ళ నుండి నువ్వు ఏడుస్తున్నావో, బాధపడుతున్నావో, వేదన చెందుతున్నావో, నన్ను ఆశీర్వదించు ప్రభువా అంటూ మొరపెడుతున్నావో, ఇదిగో అద్భుతమైన సమయం వచ్చింది. దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి ఆయన సిద్ధపడుతున్నాడు. ఈ దినములలో దేవుని ఆశీర్వాదం నిన్ను అద్భుతంగా ఎదుర్కొనబోతుంది. నిన్ను ఆశీర్వదించడమే ఆయన చిత్తముగా ఆయన కలిగి ఉన్నాడు. యోబును ఆశీర్వదించిన దేవుడు నిన్ను కూడా ఆశీర్వదించడానికి ఇష్టపడుతుండగా ఈ ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. గొప్ప దేవా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, మీ ఘనమైన నామానికి వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు మమ్మల్ని ప్రేమిస్తున్నారు. మీరు మమ్మల్ని ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నారు. అవును తండ్రి, మేము మా సొంత బలముతో, సొంత శక్తితో ఎంతగా కష్టపడినను నీవు ఆశీర్వదిస్తే పొందేంత ఆ కృప మేము ఎన్నటికీ పొందుకోలేం. కానీ మా కష్టము కన్నా, మా శ్రమ కన్నా నీవు దీవించిన, నీవు ఆశీర్వదించిన ఆ ఆశీర్వాద ఫలం ఎక్కువగా ఉంటుంది, అధికముగా ఉంటుంది. మా నాయన, మీ ఆశీర్వాదం కొరకు కన్నులెత్తి మీ తట్టు చూస్తున్నాం. మా ప్రియులను ఈ దినమున జ్ఞాపకం చేసుకొని ఈ వాగ్దానము ద్వారా వారి హృదయాలను నిమ్మలపరిచి, ధైర్యపరిచి, ఓదార్చి, నిరీక్షణతో నింపుమని యేసుక్రీస్తు పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.